తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, మనకి ఈ మాఘమాసంలో రథసప్తమి రాబోతోంది. విశేషంగా రథసప్తమి అంటే సూర్య భగవానుడి ఆరాధన. మరి మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఉదయాన్నే కాసేపు ఎండలో కూర్చోవాలి అని చెప్తూ ఉంటారు. ఎండలో కూర్చోవాలి అంటే సూర్యకిరణాలు మన పైన పడితే మనం ఆరోగ్యంగా ఉంటాము అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది. మరి ఓన్లీ మనం ఎండలో కూర్చున్నందుకే ఆరోగ్యం వస్తే ఆయన్ని ఆరాధిస్తే ఇంకెంత బాగుంటుంది. మరి ఆయన ఆరాధించడానికైనా, ఆయనకు మనం కృతజ్ఞత చెప్పడానికైనా ఇది చాలా మంచి రోజు అని నా అభిప్రాయం. ఆ రోజున ఏం చేస్తే బాగుంటుంది అంటారు? రథసప్తమి సూర్య భగవానుడి జయంతి, సూర్య జయంతి ఆ రోజు. అంటే సూర్యుడు ఆ రోజే పుట్టాడు అనేది, అంటే అన్ని ఎప్పుడో ఒకసారి పుట్టాలి కదా. ఆ మొట్టమొదటిది ఇదే అని. మొట్టమొదటిది కనుకనే ఆది అనే పేరు కూడా, ఆదిత్యుడు, ఆదివారము, ఆది అనేటటువంటి పేర్లన్నీ దానికి వచ్చాయి. ఈ రథసప్తమి నాడు ఆయన వచ్చాడు అని అంటే అక్కడ అర్థం ఏంటి? మొత్తం ఈ చరాచర జగత్తుకంతా కూడా వెలుగునివ్వటమే కాకుండా ఆరోగ్యాన్ని ఇవ్వటం, పోషణనివ్వటం కూడా ఆయన చేస్తాడు. ఎందుకంటే సూర్యుడు లేకపోతే ఒక్క పంట పండదు. అది అందరికీ తెలిసిన విషయమే. కనిపించదు, సూర్యుడి వల్లే పండుతోంది అనేది మనకి కనిపించకపోయినా సూర్యుడు లేకపోతే ఎటువంటివి ఏమీ మనకి తిండి కూడా ఉండదు. కనుక మనకు అందరికీ పోషణనిచ్చేవాడు సూర్యుడు. అందుకని ఆయన్ని పూష అని కూడా అంటారు. పూష సూర్యుడు ద్వాదశ ఆదిత్యులు కదా, 12 మంది ఆదిత్యులు. ఈ 12 మంది ఆదిత్యులకి 12 రకాల పేర్లు. రవి, మిత్రుడు. మిత్రుడు ఎందుకంటే ఈ మొత్తం సకల చరాచర జగత్తుగా ఆయన మిత్రుడు, స్నేహితుడు. ఆయన లేకపోతే అసలు మనం బతకలేం. అవును. కనుక మిత్రుడు, భాను, ఇలాంటి రకరకాల పేర్లు ఆయనకు ఉన్నాయి. ఈ ఇన్ని పేర్లలో పూష కూడా అంటే పోషణనిచ్చేటటువంటి దేవత అని అర్థం అనమాట. ఆయనే మనకి పోషణనిచ్చేవాడు. ఆయన ద్వారా వచ్చినటువంటి ఈ వనస్పతి వల్లే మనం తిరిగి అంటే ఇటు జంతువులు కానీ ఇటు మొక్కలు కానీ దేనికైనా కూడా పోషణనిచ్చేది ఆయనే. అందుకే మొత్తం చెర అచర జగత్తు అన్న. చెర అంటే కదిలేటివి, అచర అంటే కదలనివి. కదలని మొక్కలకి, కదిలే మనుషులకి, జంతువులకి కూడా పోషణనిచ్చేది ఆయనే. అంటే ప్రతి మనుగడకి లేకపోతే అసలు బండి ముందరికి ఏది నడవదు. వారానికి 7 రోజులు. ఈ 7 రోజులకి సంకేతికంగా సూర్యుడు రథానికి 7 గుర్రాలు ఉంటాయి. ఆ 7 గుర్రాలు 7 రోజులు అనమాట. ఈ 7 రోజుల ద్వారా 7 గుర్రాలని సూర్యుడు బండి నడిపిస్తూ ఉంటాడు. రథం పక్క ముందర రథం నడిపేవాడు అనూరుడు, అంటే ఊరు లేనటువంటి వాడు, గరుత్మంతుడి అన్న. గరుత్మంతుడికి అన్నయ్య. ఆయన ముందర కూర్చుని ఇంకా ఊరు లేకుండానే పుట్టాల్సి వచ్చింది. పుట్టాడు. అప్పుడు ఏం చేయాలి నేను అంటే, సూర్యుడు నా రథానికి నువ్వు సారథిగా ఉండు, కూర్చుంటే చాలు కదా. అవును, కూర్చుంటానికి పాదాలు అవసరం లేదు కదా అని చెప్పి కూర్చోబెట్టాడు. అందుకనే సూర్యుడు వచ్చే ముందర సారథి కనిపించాక కదా రథంలో రథికుడు కనిపిస్తాడు. కనుక అరుణుడు అని కూడా ఈయనకి పేరు. అరుణోదయం అయ్యాక సూర్యోదయం అవుతుంది. ఇదంతా ఇది వరుస. ఈ సూర్య జయంతి నాడు మనం ఏం చేస్తామంటే, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణాల్లో నుంచి మనకి డి విటమిన్ కూడా వస్తుందని పొద్దున పూట మార్నింగ్ వాక్ చేసేవాళ్ళు. మార్నింగ్ వాకే కాదు, ఈవినింగ్ వాక్ కూడా అంత శ్రేయస్కరం కూడాను. చిన్నప్పుడు పల్లెటూళ్ళలో పక్షి పారటం అనేటటువంటి మాట ఒకటి వాడేవాళ్ళు. అంటే పక్షి పైన వెళ్తుంటే ఆ నీడ మన మీద పడితే ఒక రకం కీడు అని. అది పొద్దున పూట కనుక అయితే పక్షులు ఉత్త పొట్టతో ఉంటాయి, ఖాళీ పొట్టతో రాత్రంతా పడుకుని ఖాళీగా ఉంటాయి. అది ఇంకా ప్రమాదం. కనుక ఈవినింగే ఎక్కువ శ్రేయస్కరం పిల్లలకి, వాళ్ళకి బయట తిప్పటానికి అని. ఈవినింగ్ కొంచెం కడుపు నిండి మళ్ళీ చెట్ల మీదకి చేరుకుని కూర్చుంటాయి అవి. కనుక ఈవినింగ్ ఎండ, మొత్తం మీద మార్నింగ్ ఎండ, ఈవినింగ్ ఎండలో డి విటమిన్ ఉంటుంది. మధ్యాహ్నపు ఎండలో ఉండదు. కనుక మధ్యాహ్నపు ఎండలో ఊరికే మనం కాంతి కోసమో వెలుగు కోసమో వాడుకోవటమే తప్పితే వాటిని ఈ విటమిన్ కోసం కాదు. అంటే ప్రాక్టికల్గా కూడా చూస్తే సూర్యాస్తమయంలోను సూర్యోదయంలోను మంచి విటమిన్స్ మనకి పోషకాలు అందుతాయి సూర్యుడి నుంచి డైరెక్ట్గానే. అవి అందకపోతే కూడా మనిషి ఒక రకంగా బలహీనుడు అవుతాడు, ఎముకల బలహీనత వస్తుంది. అంతేకాదు సూర్యుడు నుంచి మెలనిన్ అనేటటువంటి ఒక పదార్థం ద్వారా వచ్చి
మన శరీరానికి ఈ రంగుని ఇస్తుంది. కొంతమంది తెల్లగా, కొంతమంది నల్లగా, కొంతమంది ఇంకా నల్లగా, కొంతమంది ఇంకా తెల్లగా ఉండేటటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారు కదా. ఉన్నారు. కనుక ఈ రకమైనటువంటి మెలనిన్ వీళ్ళ చర్మం సూర్యకాంతి నుంచి తయారు చేసుకుంటుంది. అందుకే ఆ మెలనోసైట్స్ వాళ్ళ చర్మంలో ఉంటాయి. వాటి ద్వారా మనకి ఈ చర్మపు ఛాయ ఏర్పడుతూ ఉంటుంది. కనుక ఇది ముఖ్యంగా ప్రధానంగా సూర్యుడి గురించి చెప్పుకోవాల్సింది. రథసప్తమి నాడు ఆయన పుట్టినరోజు అనుకున్నాం కదా. ఆ రోజు ఏం జరుగుతుంది, ఆయన రథం మీద అక్కడి నుంచి అప్పటిదాకా వెళుతున్న మార్గం కాకుండా మార్గం మార్చడానికి రథపు గుర్రాలు తిరుగుతాయి ఇటు. కనుక ఇది ఒక రకం ఉత్తరాయణం. ఉత్తరాయణం ఇప్పుడు చంద్రమానానికి ఒకసారి, సూర్యమానానికి ఒకసారి. ఇప్పుడు సూర్యుడు రథం తిరిగిందంటే ఒకసారి ఇలా ఇన్ని రకాలుగా చెప్పుకుని అన్ని రకాలుగా ఉత్తరాయణం అయిపోయాకే భీష్ముడు కూడా శరీరం వదిలేశాడు. రథసప్తం అయిపోతూనే భీష్మాష్టమికి అంత వెంటనే అలా ఆ విధంగా జరిగింది అది. ఇప్పుడు ఈ రథసప్తమి నాడు సూర్యారాధన చేసేటప్పుడు ఏం చేయాలంటే, సూర్యుడికి కత్తి పెట్టి కోసేటటువంటి కూరలు ఏవి నైవేద్యం పెట్టద్దు ఆ రోజు అని చెప్పి చేత్తో గిల్లి చేసేవి, తుంచి చేసేవి, ఇలాంటి వాటితోనే చిక్కుడుకాయలు, ఆకుకూరలు ఇలాంటి వాటితోనే ఆ రోజు సూర్యుడికి ఏ నివేదన చేసినా, ఏ వంట వండినా సూర్యుడి సమక్షంలో వండటం అనేది ఈ రథసప్తమికి ప్రత్యేకత. ఓపెన్గా తమిళనాడులో మకర సంక్రమణానికి కూడా పొంగల్ రోజున కూడా సూర్య సమక్షంలోనే వండేటటువంటి వంటలు చేస్తూ ఉంటారు. కేరళలో కూడా పొంగళ్ళని ఒక ప్రత్యేకమైన పండుగ ఒకటి చేస్తారు. అప్పుడు కూడా నడిపసారుల్లో పెట్టి సూర్య సమక్షంలో, అది ఈ టైంలోనేనమ్మా, అది కొన్నాళ్ళ తర్వాత, కొద్ది రోజుల తర్వాత అది కూడా చేస్తారు రాబోయే రోజుల్లో. ఈ రకమైనటువంటి ఇవన్నీ చేసేది మామూలుగా వంట చేసేటప్పుడు అందరూ కూడా వంట ఇళ్లలో అందరూ కూడా వచ్చి చూడొద్దు, అందరూ దృష్టి పడొద్దు అన్నట్లుగా చేస్తారు. ఎందుకంటే దేవుడికి నివేదన చేసేదాకా వాళ్ళు కూడా వాసన పీల్చొద్దని ఈ అయ్యప్ప పూజలు చేసేవాళ్ళు వాళ్ళు మూతికి ఇలా గుడ్డలు కట్టేసుకుని కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాసన కానీ ఏది కానీ ఫస్ట్ దేవుడికే, తర్వాత మనకి అన్నట్లుగా. కనుక ఇక్కడ ఇది కూడా ఈ విధంగానే. కానీ ఈ పంటకి మాత్రం ఈ ధనుర్మాసం అంతా పెట్టుకున్న గుబ్బిళ్ళ పిడకలు ఉంటాయి, ఎండబెట్టిన పిడకలు, అవి తీసుకొచ్చి కేవలం అంత మొత్తం ఆర్గానిక్ వంటలు దొరుకుతున్నాయి అనమాట. వాటిల్లో ఆ గుబ్బిళ్ళతో పొయ్యి చేసి, ఆ పొయ్యిలో కాస్త కట్టెలు వేసి మండించి, దాని మీద కుండ పెట్టి, కుండలో పాలు చక్కగా అప్పుడే తీసుకొచ్చిన ఆవు పాలు పోసి, కొత్త బియ్యం వచ్చేసాయి కదా, మనం మకర సంక్రాంతి కూడా వండుకున్నాం, ఆ బియ్యమే ఇప్పుడు బియ్యం పాలల్లో వేసి పొంగల్లాగా చేసి అది సూర్యుడికి నివేదన చేసి, అంటే పొయ్యి మీద నుంచే ఇలా సూర్యుడికి నివేదన చేసి, తర్వాత వాటిల్ని రథాలని చేస్తారు. రథసప్తమి అంటే ఇలా 7 రథాలు చిక్కుడుకాయల్ని తీసుకుని, పుల్లలు తీసుకుని, ఆ చీపురు పుల్లలు లాంటివి కొబ్బరి పుల్లలు ఉంటాయి కదా, అవి తీసుకుని 2 చిక్కుడుకాయలకి అటోటి ఇటోటి గుచ్చితే ఒక స్క్వేర్ ఏర్పడుతుంది. ఆ స్క్వేర్తో అలాంటి స్క్వేర్లు చేసుకుని దాని మీద చిక్కుడాకులు పెట్టి, చిక్కుడాకుల్లో ఈ ప్రసాదం పెట్టి దేవుడికి నైవేద్యం పెడతారు, సూర్యదేవుడికే. అది తర్వాత ఇంటిల్లి పాది అది ప్రసాదంగా తింటారు. కొంతమంది ఈ ప్రసాదాన్ని అగ్నిలో కూడా వేసేసి అగ్నికి కూడా ఆహుతి చేసేటటువంటి ఆచారం కూడా కొంతమంది దగ్గర ఉన్నది. రథసప్తమి నాడు సూర్యుడు అంటే అర్కుడు. సూర్యుడికున్న రకరకాల పేర్లలో ఒక పేరు అర్క. అర్కపత్రం అంటే జిల్లేడాకు. అర్కవృక్షం కూడా జిల్లేడు. ఈ అర్కవృక్షం నుంచి తీసుకున్న ఆకులు సేకరించి, మామూలుగా అయితే జిల్లేడాకులు ముట్టుకోకండి, విషం అది ఇది అని అందరినీ అంటూ ఉంటారు. ఈ రోజున మాత్రం రథసప్తమి నాడు మాత్రం జిల్లేడాకులు తీసుకొచ్చి ఒకటి నడినెత్తి మీద, భుజాల మీద, గుండెలకి, వీపుకి ఇలా పెట్టి పై నుంచి వేడి నీళ్లు పోస్తారు పిల్లలకి. అట్లా ఇబ్బంది చేస్తే ఏమీ ఉండదు. కళ్ళు మూసుకోమంటారు, నీళ్లు పడతాయి కదా, కంట్లో నీళ్లు పోసిస్తారు. పోయంగానే ఏమవుతుందంటే ఆ సూర్యుడు మళ్ళీ బయట తలంట్లు పోస్తారు ఈ సమయం అంతా, బాత్రూముల్లో కాదు. సూర్యుడు ఈ అర్కపత్రం అర్కుడు పైన దాని మీద నుంచి వేడి నీళ్లు పోస్తే అదంతా దిగి మొత్తం ఒంటి మీద ఉన్నటువంటి మలినాలన్నీ తొలగిపోతాయి, పైన పేర్కొన్న మలినాలన్నీ తొలగిపోతాయి అనేది ఒకటి. ఈ జిల్లేడాకులు ఇంకెప్పుడు ఏదో వినాయక చవితి పూజలప్పుడు అలాంటప్పుడు తప్పితే జిల్లేడాకుల్ని ఇంకెప్పుడు మనం వాడుకున్నట్టుగా మనం ఎక్కడ కూడా గమనించాం. ఈ రథసప్తమి స్నానాలకి, వినాయక చవితిలో అర్కపత్ర పూజకి ఈ జిల్లేడాకులు వాడతారు. కనుక ఇవన్నీ ఈ రథసప్తమి ప్రత్యేకతలు అనమాట. అలా పొద్దున్న అలాగ స్నానం చేయించి పిల్లలందరికీ, అందరూ పెద్దలు పిల్లలు అందరూ స్నానాలు చేసి, ఆ తర్వాత ఈ రకంగా పొంగళ్ళు వండి, ఆ పొంగళ్ళు సూర్యుడికి నైవేద్యం పెట్టి అగ్నికి కూడా ఆహుతిచ్చి అవి వాళ్ళందరూ తిని రథసప్తమి చేసుకుంటారు. ఇది రథసప్తమి. రథం అంటేనే మొత్తం ఈ ప్రపంచాన్ని అనే దానిని ఆయన తన కాలచక్రంతో తిప్పుతున్నాడు.
ఇప్పుడు ఈ విధానం అంతా ఆచరిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుందా? ఆరోగ్యం సిద్ధిస్తుంది, సూర్యుని అనుగ్రహం కలుగుతుంది. ఓకే. అంతేకాకుండా సూర్యుడి కొన్ని ప్రత్యేకమైన స్తోత్రాలు ఉన్నాయి. హ్మ్. విజయం కోసమైతే ఆదిత్య హృదయం. అంటే చేస్తున్న పనిలో ఏ సక్సెస్ పనైనా అవ్వడం మరి కోసం. రాముడికి విజయం వచ్చిందిగా. ఆ, ఆయన వచ్చి ఋషి గారు వచ్చి ఆయన ఆదిత్య హృదయం బోధించాడు. ఆ, ఆ యుద్ధంలో రాముడికి విజయం వచ్చింది కదా. అవును. అందుకనే ఎప్పుడు కూడా దేవతకి ఆరాధన చేస్తే దేవత ఒక ఋషిని పంపించి మనకు ఆ సహాయం చేయిస్తుంది. అక్కడ ఋషి అంటే ఒక విద్యావేత్త, ఒక పండితుడు పంపించి మనకి సహాయం చేస్తుంది. హ్మ్. ఈయన కూర్చుని అక్కడ ఆరాధన చేస్తున్నాడు అవును. సముద్రం ఒడ్డున రాముడు. అవును. వెంటనే అగస్త్యుడు వచ్చి ఇవన్నీ చెప్పి ఆయనకి నీకు విజయం చేకూరుతుందని దీవించి వెళ్ళాడు. అప్పటి వెంటనే ఈయన ఆదిత్య హృదయం పారాయణ చేసుకున్నాడు. తర్వాత చక్కగా ఎలా ఎలా జరిగిందో మనం అంతా చూసాం. అదంతా ఈ రకంగా విజయం కావాలంటే ఆదిత్య హృదయం. ఆరోగ్యం కావాలన్నా కూడా సూర్యుడు ఆరోగ్య ప్రదాత కదా, ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అన్నారు. కనుక ఆరోగ్యాన్ని ఇవ్వటానికి సూర్యుడు కనుక సూర్యమండల స్తోత్రం, కవచం ఉంది, సూర్య కవచం ఉంది. ఇలాంటివన్నీ స్తోత్రాలు చదువుకుంటే చక్కగా మనకి చాలా ఉపశాంతి, ఆయుష్యం, ఆరోగ్యం, విజయం. ఎంతకంటే ఏం కావాలి? అంతే కదా. అవి ఉంటే ఇంకా అన్నిట్లో సక్సెస్. ఇవి 3 ఉంటే మిగిలినవన్నీ మనం సంపాదించుకోవచ్చు. అవును. ముఖ్యంగా ఆరోగ్యం. ఆరోగ్యం, ఆరోగ్యం, ఆయుష్యం అవును. అండ్ ఇది విజయం. విజయం. ఎక్కడ చేయి పెడితే అక్కడ విజయం, ఎక్కడ కాలు పెడితే అక్కడ విజయం. అంతే. ఇవి ఉంటే మిగిలినవన్నీ మన జీవితంలో అంటే అన్ని దేవుడు చేస్తాడు అనుకోవటం కాదు. అక్కడ కొన్ని మనం కూడా సంపాదించుకోవాలి. మానవ ప్రయత్నం కూడా ఉండాలి. అవును. ఎప్పుడు మానవ ప్రయత్నం దైవ సహాయం అంటే అంతే. 2 ఉంటే పూర్తవుతాయి. ఇది రథసప్తమి అంటే. ధన్యవాదాలమ్మా.